ఎక్కడ ఉన్నామంటే గత 3 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తిగల బ్రిడ్జ్ సైలం దగ్గర ఉన్నాం. ఈ తిగల బ్రిడ్జ్ ప్రారంభానికి అదో పెద్ద కథ. అది అన్ని యూట్యూబ్లో కొడుతూ వస్తాయి. తిగల బ్రిడ్జ్ల ప్రారంభోత్సవం అంటే ప్రముఖులు ఎంతమంది వచ్చారు, ఏమేమి మాట్లాడారు అనేది మీరు యూట్యూబ్లో చూడొచ్చు. దీనికి టెక్నికల్గా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజనీరింగ్ చీఫ్, స్టేట్ రోడ్స్ అండ్ చైర్మన్ ఇవాళ పి రవీందర్రావు ఎంటెక్, ఇంకేదో తోకున్నది FIE అట. ఆ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఉన్నారు. ఎంతమంది సూపరింటెండెంట్ ఇంజనీర్లు? 4 సూపరింటెండెంట్ ఇంజనీర్లు. వాళ్ళు ఎవరెవరు? ఆర్ చంద్రసింగ్ అట, బీటెక్ చేసిండు ఆయన. కేవి రాఘవాచార్యులు అట, బీటెక్ చేసిండు ఆయన. ఇంకొక లెవెల్ రాజేంద్ర కుమార్, ఈయన కూడా బీటెకే చేసిండు. ఆ తర్వాత ఎవరు? పింగళి సతీష్, బీటెక్ చేసిండంట. వీళ్ళంతా బీటెక్లు చేసారు. బీటెక్ అంటే ఏంటిది? నేను తీసుకుంటా అర్థం, బీటెక్ అంతే, ఏదైనా నేను చూసుకుంటా అన్న చందంగా వీళ్ళు చేశారు. ఇక తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు. సాంబశివరావు అట, ఎవరు? వెంకటరమణ, ఇక పేరు చూడు, నేను అలా చదువుతా. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రవీందర్, సత్యనారాయణ రావు, శ్రీనివాస్ ఎంటెక్, నరసింహాచారి, సిహెచ్ రాజశేఖర్, వీళ్ళు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు. ఈయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరు? సిహెచ్ రాజశేఖర్. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఈ ఆరిపోయిన లైట్లకు అందం ఎక్కువ అని ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు చూడుర్రి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 4 ఉన్నారు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు. ఎవరెవరు? ఎల్ రింగారెడ్డి, ఆయన ఏం చేసిండు? MBA MIE CE ఇంజనీరింగ్ అట. ఇంకా లెవెల్ ఉన్నారు సూపరింటెండెంట్ ఇంజనీరు PSMPDCL, ఇదైతే రాష్ట్రంలో పెద్ద సంస్థ. అతను చీకటిని సూర్చే సూర్యులు వీళ్ళు. అలా ఆయన పేరు ఏంటిది? గంగాధర్ ఎంటెక్, సూపరింటెండెంట్ ఇంజనీరు. ఆ తర్వాత ఎవరు ఉన్నారు? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B శ్రీ జె శ్రీనివాస్ BE అట. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B శ్రీ రామకృష్ణ. వీళ్ళంతా ఎలక్ట్రికల్ ఇంజనీరు. అంటే ఈ దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం వాళ్ళే చేసారు. ఇది ఏదైతే తిగల బ్రిడ్జ్ కనబడుతుందో, ఈ తిగల బ్రిడ్జ్కి సంబంధించిన టెక్నికల్ బ్రిడ్జ్ మొత్తం ఇదే. అంటే వీళ్ళకి ఎంత అవగాహన ఉన్నది, ప్రజాధనం ఎంత దుర్వినియోగమైంది, మీరు కళ్ళకు కట్టినట్టు మీకు కనబడుతుంది, మీరు చూడండి. ఆ తర్వాత ఏది బ్రిడ్జ్ రిపోర్టు ఎవరు దాని కాంట్రాక్టర్ అంటే MS టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఫస్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్ వచ్చారు. ఎవరు వచ్చారు? అప్రోచ్ రోడ్లేమో రియల్ కన్స్ట్రక్షన్ అంట. ఆ రియల్ అంటే ఇక మీకు అర్థమై ఉంటుంది ఎట్లా రియల్ ఉంటుంది అన్నది, అంతేనా? ఇంకోటి ఆ తర్వాత ఇంకొక రియల్ ఎస్టేట్ ఈయనకి ఇచ్చారు కాంట్రాక్టర్కు. అదేంటిది? SLR ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ఇక వీళ్ళదైతే కరీంనగర్ జిల్లా మొత్తం గుర్తా ఉన్నది. ఏడా చూసినా ఇందు గలడు అందాలు ఏడాని సందేహము వలదు, ఎందెందు చూసినా అందే గలడంటని అన్నిటికీ సబ్ కాంట్రాక్టర్రే. ఇలా తిగల బ్రిడ్జ్ కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఏదైనా బ్రిడ్జ్ కట్టుడే సంచులు నింపుకపోతున్నాడు, చల్లగా అంటున్నాడు. ఏది పూర్తి స్థాయిలో పనిచేసినా చరిత్ర ఈ SLR డిపార్ట్మెంట్కు లేదు. ఇక ఆ తర్వాత ఇంకోటి సత్య ఆర్కిటెక్ట్స్, ఈయన ఏం చేస్తాడో తెలియదు. డైనామిక్ లామినేషన్ అంట. డైనామిక్ లామినేషన్ అంటే ఏంటిది? గోడకు నంగొట్టుడు. లామినేషన్ అంటే ఒక పొర పెట్టుడు. ఆయనకు కూడా ఒక కాంట్రాక్టు. ఆ తర్వాత మీడియన్ అండ్ సెంట్రల్ లైటింగ్, దానికి కూడా ఒక కాంట్రాక్టరు. ఏం చేస్తాడు? భూమిలో పొక్కలు కొట్టి పాతాలే, దానికి కూడా ఒక కాంట్రాక్టర్. దానికి కూడా అంటే ప్రజల సొమ్ము అప్పనంగా 224 కోట్లు ఈ బ్రిడ్జు ఖర్చు. సరే, ఈ బ్రిడ్జ్ ఖర్చు ఇంత అయింది, మరి ఉపయోగానికి వచ్చి ప్రజలు ఏమన్నా ఉపయోగిస్తున్నారా అంటే ఎప్పటి చెప్ప ఎన్నులే ఉన్నది. ప్రజల బాధలు అట్లనే ఉన్నాయి, కాంట్రాక్టర్లు లాభపడతారు. ఇది మన తిగల బ్రిడ్జ్ కథ. ఇక మనం పాత బ్రిడ్జ్ దగ్గర కూడా పోదాం, అది ఎట్టున్నదో అది కూడా ఒకసారి చూద్దాం.
నేను మీ జాదవ్ జగడాల జాదవ్తో గోదావరి ముచ్చట్లు అచ్చవారం మళ్ళా మనం మంచి మంచి